మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ ఇన్సూరెన్స్లు ఇవి మనం కడతా ఉంటారు కదా, కట్టిన తర్వాత ఇన్ కేసు వాళ్ళకి ఫినాన్షియల్గా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అవసరమైతే అప్పుడు వాళ్ళు నేను డబ్బులు కట్టినా కదా, మీ దగ్గర నుంచి నేను ఇన్ని నెలలు కడుతున్నా, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి కడుతున్నా కదా, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ అవసరం పడింది, నాకు ఇవ్వండి అని అట్లాంటివి ఎదురైనాయా? ఎదురైనాయమ్మా. మరి ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అట్లా? ఖచ్చితంగా ఇస్తారమ్మా. ఓ అయితే మనము పాలసీ కూడా క్లోజ్ చేసుకుంటే పాపం వాళ్ళకు కొంచెం తక్కువ అమౌంట్ వచ్చి లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. కానీ పార్షియల్గా విత్డ్రా చేసుకుంటే మాత్రము వాళ్ళకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మ, అంత 40 పైసలు 50 పైసలతో మనం అదే కంపెనీ ఇస్తుందమ్మా లోను. అలా తీసుకుంటే మళ్ళీ వాళ్ళు 1 ఇయర్లో 2 ఇయర్స్లో అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రీపేమెంట్ చేసుకొని పాలసీ కంటిన్యూ చేసుకోవచ్చు. పేరెంట్స్కు వాళ్ళ ఫ్యామిలీ హెడ్కు రిస్క్ కవర్ ఉంటుంది, ట్రిపుల్ బెనిఫిట్ ప్లాన్ మాత్రం ఉంటుందమ్మా. రిమైనింగ్ పేమెంట్స్ ఇప్పుడు సపోజ్ పేరెంట్కు ఏదైనా రిస్క్ జరిగింది ఒక 5 ఇయర్స్ తర్వాత, అక్కడ నుంచి రిమైనింగ్ పేమెంట్స్ బ్యాలెన్స్ ఒక 10 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ పోతే ఇంకా 5 ఇయర్స్ కట్టాలి కదా, ఆ పేమెంట్స్ అసలు పే చేయాల్సిన అవసరం ఉండదమ్మా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కంపెనీనే బేర్ చేస్తుంది అది. అంటే అదొక బెనిఫిట్. సెకండ్ ఏంటంటే ఒక లంసమ్ అమౌంట్ ఇస్తుంది. సపోజ్ 10 lakhs పాలసీ తీసుకుంటే ఆ 10 lakhs ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. మళ్ళీ మెచ్యూరిటీ టైంలో వాళ్ళకు 10 lakhs అనేది మళ్ళీ పే చేస్తుంది. అంటే ఇట్స్ లైక్ ఏ ట్రిపుల్ బెనిఫిట్ ప్లాన్. ఇది ఓన్లీ చిన్నపిల్లలకే వర్తిస్తుంది అనమాట. అంటే ఒక చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించింది ఎక్కడ కూడా ఆగిపోకూడదు అనేది బీమా కంపెనీల ఉద్దేశం. సరే, ఇందులో అంటే అమ్మాయిలు ఉన్న పేరెంట్స్కి కొంచెం అంటే రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేసరికి మేము ఇంత చెయ్యాలి అన్నట్టుంటే కదా, వాళ్ళ కోసం ఏమైనా సపరేట్గా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఓకే. ఆడపిల్లలకైతే ఇంకా కొంచెం గవర్నమెంట్ ప్రభుత్వం తరపు నుంచి ఒక 5% అడిషనల్ బెనిఫిట్ కూడా వస్తున్నారమ్మా ఇప్పుడు. ఉన్నాయమ్మా, అలాంటి పాలసీలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీ దగ్గరనే ఇప్పుడు ఇన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. సో అంటే చాలామంది పర్సన్స్కి ఇన్ని రకాలు వాళ్ళు తీసుకోలేరు, ఎందుకంటే ఉన్న జీతం డబ్బులన్నీ వీటికి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ఏముండయి. కరెక్ట్ అమ్మా. సో ఖచ్చితంగా ఒక మనిషికి ఈ పాలసీ ఉండాలి అని అనుకున్నప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తారా, లేదా వాళ్ళ పిల్లల కోసం అని చెప్తారా, హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తారా? మెయిన్ ఇందులో ఖచ్చితంగా ఒక మనిషికి తీసుకోవాల్సింది ఏంటి? కరెక్ట్ పాయింట్ అమ్మా. అలా అంటే ఫస్ట్ అయితే నా ఉద్దేశము ఒక సామాన్యుడికి ఫస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలమ్మా. టర్మ్ ప్లాన్ ఏంటంటే తక్కువ ప్రీమియంతో లంసమ్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక 30 years పర్సన్ తీసుకుంటే ఒక 50 లక్షలకు పాలసీ తీసుకుంటే ఒక 25,000 to 30,000 రూపీస్లో ఇయర్లీ ప్రీమియం పే చేసుకుంటే, ఇయర్లీ వన్స్ పే చేసుకుంటేమా వాళ్ళకు ఆ పర్సన్కు 50 లక్షల కవరేజ్ అనేది ఉంటుందమ్మా. ఎన్ని సంవత్సరాల వరకు అంటే ఆయన ప్రతి సంవత్సరం కట్టుకోవాల్సింది. అయితే ఒక 12 years పే చేసుకుంటే తర్వాత 85 years వరకు కవరేజ్ వచ్చే పాలసీలు ఉన్నాయమ్మా ఇప్పుడు. అంటే ప్రీమియం 12 సంవత్సరాలే కడతారు, తర్వాత రెస్ట్ ఆఫ్ పీరియడ్ 85 years వరకు ఆయన పే చేయకపోయినా కవరేజ్ మాత్రం ఉంటుందమ్మా. అంటే 12 సంవత్సరాలు కట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ. ఓకే. 13th year నుంచి వాళ్ళు 85 years వచ్చేంత వరకు కూడా పాలసీ మాత్రం ఫోర్స్లోనే ఉంటుంది. ఒకవేళ తను ఇది ఫాలో కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకైనా చెందుతుందా? అలా ఉండదు. ఏదైనా రిస్క్ జరిగితే మాత్రమే అదే వాళ్ళకు వస్తుంది. లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలసీలలో ఏంటంటే వాళ్ళు 61, 62, 63 సంవత్సరాలలో విత్డ్రా చేసుకోవచ్చమ్మా. వాళ్ళు కట్టిన ప్రీమియం అనేది రిటర్న్ వస్తుంది. సరే, ఇప్పుడు పేద తరగతి కుటుంబాలను మనం ఒకసారి తీసుకుంటే వాళ్ళకు ఈజీగా ఉండే విధంగా, ఎందుకంటే పాపం వాళ్ళకి చాలా అవసరం, పేద తరగతి వాళ్ళకి ఆ కుటుంబాలకి ఇటువంటి ఇన్సూరెన్స్లు ఉంటే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఏదున్నా ధీమాగా ఉంటుంది, వాళ్ళు ఇంకొంచెం వాళ్ళ స్టేజ్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎటువంటి ఈ స్కీమ్స్ తీసుకుంటే బెటర్? వెల్త్ ప్రొటెక్షన్గా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలమ్మా. హెల్త్ ప్రొటెక్షన్గా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. రెండు తీసుకుంటే 2 రకాలుగా ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది, హెల్త్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా మధ్యతరగతి కుటుంబాలకి సార్ వాళ్ళకి ఏంటంటే పెన్షన్ ప్లాన్ కూడా ఉంది. పెన్షన్ ప్లాన్తో కవరేజ్ ఉంటుంది. ఎప్పుడన్నా సపోజ్ వాళ్ళ
బాబుకి కానీ పాపకు కానీ మ్యారేజ్ చేయాలనుకున్నా లేదా ఒక బిజినెస్ పెట్టియాలనుకున్నా అబ్రాడ్ ఎడ్యుకేషన్ పంపించాలని కూడా పార్షల్ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నుంచి సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళకు ఒక ఫ్యూచర్ ప్లాన్తో చేసుకుంటే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందమ్మా.